ఏపీలో డిప్యూటీ సీఎం వివాదం చినికి గాలివానలా మారింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ నేతల తీరుపై జన సైనికులు ఫైర్ అయ్యారు. తాము పవన్ ను సీఎంగా చూడాలంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవిపై ఎవరూ మాట్లాడవద్దంటూ టీడీపీ హైకమాండ్ ఆదేశించింది. అయినా సరే దావోస్ పర్యటనలో అదే విషయం ప్రస్తావించారు. మంత్రి టీజీ భరత్ చంద్రబాబు లోకేష్ ఉన్న అదే వేదిక పైన ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఫ్యూచర్ సీఎం మాత్రం లోకేషేనని టీజీ భరత్ అన్నారు. టీజీ భరత్ పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవుల గురించి బహిరంగంగా మాట్లాడవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఏ పదవైనా కూటమిలో చర్చించిన తరువాతే నిర్ణయమని కుండ బద్దలు కొట్టారు ఆయన. చంద్రబాబు వార్నింగ్ తో అయినా తెలుగు తమ్ముళ్లు తగ్గుతారా? డిప్యూటీ సీఎం పోస్ట్ పై వివాదానికి ముగింపు పడుతుందా అనే అంశం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మొత్తంగా ఇటు ఏపీలో ఒకటే నినాదం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం గా లోకేష్ ను చూడాలి అంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు ఇటు ఆ వాదనను బలపరుస్తూ వస్తున్నారు. నిన్న దావోస్ లో ఒకటే స్టేజ్ పై ఇటు సీఎం చంద్రబాబు లోకేష్ ఉన్న స్టేజ్ పై టీజీ భరత్ కూడా సేమ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి జనసేన కౌంటర్ ఇస్తూనే ఉంది. అండ్ ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఏ పదవి గురించి అయినా ఇటు బహిర్గతంగా చర్చించవద్దు, ఏమైనా సరే కూటమి నేతలతో చర్చించిన తరువాతే ఆఖరి డెసిషన్ ఉంటుందంటూ కూడా సీఎం కుండబద్దలు కొట్టారు.